సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ల విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అల్లు అర్జున్ తన లాయర్తో కలిసి విచారణకు హాజరైనట్టు తెలుసు కదా, ఎంతసేపటి నుంచి విచారణ కొనసాగుతోంది, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. దాదాపు 3 గంటలు కావస్తుంది, ఇంకా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దన భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అటు మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు రాకుండా కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు భారీగా పోలీసులు కూడా బందోబస్తులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్కు 4 వారాలు మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సంధ్యా థియేటర్కి సంబంధించిన సంఘటనలు కూడా వివరించారు. అయితే అందులో ఆ థియేటర్లో నేను ర్యాలీగా వెళ్ళలేదు, మామూలుగా వెళ్ళి చూశాను. అయితే నాకు రేవతి అనే మహిళ చనిపోయింది, మరునాడు ఉదయం వరకు తెలియదు అంటూ కూడా ఆ ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ ఇవ్వడంతో మరుసటి రోజు హైదరాబాద్ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలకు సంబంధించి మినిట్ టు మినిట్ ఒక 9 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ఆ రోజు సంబంధించిన తొక్కిసలాట కావచ్చు, బౌన్సర్ల బిహేవియర్ సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చిన సమయం నుంచి వెళ్ళిపోయే వరకు మినిట్ టు మినిట్ కూడా ఆ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేసి దాని ఆధారంగానే ఈరోజు క్వశ్చన్లు అడుగుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. దాదాపు 15 ప్రశ్నల వరకు కూడా అల్లు అర్జున్ అడుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఆ థియేటర్కి మీరు ఎవరిని అనుమతి తీసుకుని వచ్చారు, థియేటర్ సిబ్బందికి మీరు ముందస్తుగా సమాచారం ఇచ్చారా, అంతేకాకుండా మీ బౌన్సర్లు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎవరెవరికి వచ్చారు, ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు వివరాలు ఏంటి, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా, సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు అంటూ పలు ప్రశ్నలు కూడా సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ద్వారా ఆ ప్రెస్ మీట్ ఆధారంగానే కూడా క్వశ్చన్లు రూపొందించుకొని ఆ క్వశ్చన్లను సంధిస్తున్న సమాచారం అయితే వస్తుంది. దాదాపు 3 గంటల వరకు కూడా విచారణ అనేది కొనసాగుతుంది. ఇక డీసీపీ ఆకాంక్ష యాదవ్ కావచ్చు, ఏసీపీ రమేష్ గారు, అదేవిధంగా సిఐ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఇంకా ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక భారీగా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఏదైనా అనుకోని సంఘటన జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్తో పాటు ఉదయం అల్లు అరవింద్, అతని మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆ లీగల్ టీం చెందిన అశోక్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు చిక్కడపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నారు. ఇక ఉదయం 11 గంటల 5 నిమిషాలకు అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. అయితే అప్పటి నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతోంది. మరి చూడొచ్చు విజువల్స్ లో ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూ ఉన్నది. అయితే పోలీసుల హడావిడి ఇంకా కొనసాగుతుందని చెప్పచ్చు. ఇంకా విచారణ సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం ఇంకా కొనసాగుతుందా లేదా అనేది కొంచెం ఉంది. ఇప్పటికే విజువల్స్ లో చూడొచ్చు, కొంత పోలీసులు మాత్రము అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచారణ ముగిసింది అన్న కొంత చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మొత్తం ఇప్పటికే పూర్తిగా ఒక అలర్ట్ అయ్యి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అల్లు అర్జున్ తన ఇంటి వద్ద నుంచి ఒక ఎస్కార్ట్ వెహికల్ ద్వారా తన ఒక 2 కాన్వాయ్లు కూడా అతనితో పాటు వచ్చాయి. అల్లు అర్జున్తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్, అతని మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ వెంట మరో కారులో వీరు చిక్కడపల్లి స్టేషన్ కూడా చేరుకున్నారు. ఉదయం 11:05కు పోలీస్ స్టేషన్కు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనము విజువల్స్ లో చూడొచ్చు, కొంత విచారణకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్టయితే అవకాశము కనిపిస్తూ ఉంది. కాన్వాయ్ మాత్రము
సిద్ధం చేస్తున్నారు. బయట కొంత హడావిడి ఆ పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. మొత్తం ఇప్పటికే సెంట్రల్ జోన్ సంబంధించిన డీసీపీ కావచ్చు, విచారణలో పాల్గొంటున్న డీసీపీ కూడా బయటికి వచ్చారు. అయితే మరి ఏ క్షణమైన అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనం విజువల్స్ లో చూస్తే తెలియవస్తా ఉంది. మొత్తంగా విచారణ ముగిసిందా లేదా మరి కాసేపట్లో అయితే చూడొచ్చు ఏదనేది. ఇప్పటికే అల్లు అర్జున్ వెంబడి వచ్చిన ముందు ఒక 2 సంబంధించిన పోలీసు ఎస్కార్ట్ సంబంధించిన వెహికల్స్ కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ వెహికల్స్ కూడా వస్తున్న రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్ లో చూసిన ప్రకారం అయితే విచారణ అయితే ముగిసింది అనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 3 గంటల పాటు కూడా విచారణ కొనసాగింది. సంధ్యా థియేటర్ సంబంధించిన తొక్కిసలాట్లో జరిగిన దానికి సంబంధించి ర్యాలీగా వచ్చారు, బౌన్సర్లు వెంట ఉన్నారు. దీనివల్లనే తొక్కిసలాట జరిగింది. ర్యాలీగా రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న థియేటర్కి సంబంధించిన ప్రేక్షకులు కూడా సంధ్యా థియేటర్ వద్ద చేరుకోవడంతో పెద్ద ఎత్తున క్రౌడ్ అయ్యి అంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. పోలీసులు కూడా పరిస్థితిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది కూడా పోలీసులు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ మాత్రము నేను ఎలాంటి ర్యాలీగా వెళ్ళలేదు, ఫ్యాన్స్ ముందుకు వెళ్ళాలని మాత్రమే చేతులు ఊపానంటూ కూడా చెప్పారు. అయితే ఇదే విషయంపై పోలీసులు కూడా సుదీర్ఘంగా కూడా ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు కొంత విచారణ అయితే ముగిసిందని కొంత స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు డీసీపీ కూడా ఇక్కడ బయటకు వచ్చారు, అటు సిఐ రాజునాయక్ కూడా బయటకు వచ్చారు. దానికి సంబంధించి విజువల్స్ లో మనం ప్రస్తుతంగా చూడొచ్చు. పోలీసులు అయితే దాని కాన్వాయ్ కూడా అతని అల్లు అర్జున్ వెంబడి ముందరగా 2 వెహికల్స్ కూడా వచ్చాయి. అవి కూడా ముందరికి మన గేట్ బయట కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ సంబంధించిన విచారణ సంబంధించిన అధికారులు డీసీపీ ఆకాంక్ష కావచ్చు, సిఐ వీరంతా కూడా బయటకు వచ్చి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ క్షణమైనా కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతంగా ప్రజెంట్ కనిపిస్తా ఉన్నది. మొత్తంగా విచారణ అయితే కనిపిస్తా ఉంది. అయితే విచారణకు సంబంధించి మాకు నిన్న ఇచ్చిన నోటీసులో మాత్రము మరిన్ని విషయాల కోసము సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని కూడా నోటీస్ పెట్టుకున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో మాత్రము పోలీసులు అయితే పూర్తిగా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. ఏ క్షణమైనా కానీ అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.